నమస్తే, వెల్కమ్ టు విహారీ హెల్త్. చాలా మంది యుక్త వయసులో కూడా అసిడిటీ సమస్యని ఎదుర్కొంటుంటారు. మరి అలాంటి వారి కోసం కొన్ని ఆరోగ్య సూచనలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసిడిటీ ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. అధికంగా మసాలా తిండి, అతి ఆహారం వంటివి కొంతమేర అసిడిటీ తెస్తాయి. అసిడిటీ విరుగుడుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి. అయినా సహజ మార్గాలను ఎంచుకోవటమే మంచిది. అసిడిటీ ఉంటే ఆహారంలో అరటిపండు తినండి. అది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మసాలాలు, వేపుడు కూరలు, ఊరగాయలు, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. పచ్చి క్యాబేజీ, పచ్చి ఉల్లి, రాడిష్, మిరియాలు వంటివి తినొద్దు. వాటి వల్ల అసిడిటీ మరింత పెరుగుతుంది. పండని పండ్లు తీసుకోవటం పూర్తిగా తగ్గించాలి. పూర్తిగా పండిన యాపిల్ అసలే తినొద్దు. ఆహారాన్ని బాగా నమిలి మింగటం అలవాటు చేసుకోవాలి తప్ప బలవంతంగా తినొద్దు. హడావుడి ఆహారం తినే పద్ధతి మార్చుకోవాలి. భోజనానికి మధ్య సమయం మరీ అధికంగా లేకుండా చూసుకోవటం మంచిది. నీటిని అధికంగా తీసుకోవటం చాలా మంచిది. రాత్రిపూట ఆహారం తీసుకునే సమయానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం 2 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. సిగరెట్, మత్తు పానీయాల అలవాటు బాగా తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. టైంకి భోజనం చేస్తూ ఈ సూచనలు పాటించడం వల్ల అసిడిటీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ హెల్త్.